అమరావతికి ఆహ్వానం 2 అవర్స్ 21 మినిట్స్ రన్ టైమ్‌తో ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన ఈ మూవీ నిన్న చూశాను. నాకైతే సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. అంతే ఓవరాల్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ ప్లాన్‌కి వెళ్ళే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈశ్వర్ శివకంఠంనేని ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. తన భార్య భానుమతి, ధన్య బాలకృష్ణ, ఇద్దరు మరదర్లు భార్గవి, సుప్రీత, విజ్జు అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. భార్గవికి సోషల్ మీడియా అంటే పిచ్చి. తను చేసే దెయ్యంతో డే అండ్ నైట్ అనే వీడియో వైరల్ అవుతుంది. అప్పుడు ఎవరో ఒక తెలియని ఈ వ్యక్తి భార్గవికి ఫోన్ చేసి దెయ్యాలు ఉన్నాయని నేను లైవ్ లో ప్రూవ్ చేస్తాను, మా ఊరు అమరావతికి రండి అని చెప్పడంతో ఫేమస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ తో భార్గవి తన ఫ్యామిలీని ఒప్పించి తనతో పాటు ఫ్యామిలీని కూడా తీసుకుని ఆ ఊరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఎలాంటి స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఆ ఊరి జమీందారు కూతురు రాజేశ్వరి ఎస్తేరికి ఈశ్వర్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి, అసలు రాజేశ్వరిని ఎవరు చంపారు అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో శివకంఠంనేని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా రాజేశ్వరి క్యారెక్టర్ లో ఎస్తేర్ సెకండ్ హాఫ్ కి మెయిన్ స్ట్రెంగ్త్ తన క్యారెక్టర్. తన లుక్స్ గానీ పర్ఫార్మెన్స్ గానీ చాలా బాగున్నాయి. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ అక్కడక్కడ వచ్చే హర్రర్ సీన్లు, ఇంకా ఇంటర్వెల్ లో వచ్చే తన మీద ట్విస్ట్ కూడా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇంకా సుప్రీత సురేఖ వాణి కూతురు. తనది ఫస్ట్ మూవీ అయినప్పటికీ సుప్రీత పర్ఫార్మెన్స్ డీసెంట్ గా ఉంది. ఇంకా ధన్య బాలకృష్ణ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ లో తన మీద ఉన్న కొన్ని హర్రర్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే పద్మనాభ్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హర్రర్ ఎలిమెంట్స్ ని బాగానే ఎలివేట్ చేసింది. ఇంకా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. అమరావతి అనే ఊరు ఎంట్రన్స్ కానీ ఊరిలోకి వెళ్తే ఏమవుతుందో ఆ ఎంట్రన్స్ విజువల్స్ చూస్తేనే అర్థమయ్యేలా చాలా బాగా చూపించాడు. ఇంకా బంగ్లా విజువల్స్ గానీ అన్ని హర్రర్ మూడ్ ని బాగా ఎలివేట్ చేశాయి. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ లాగ్ ఉంది. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా స్టోరీకి సరిపోయేలా ఉన్నా కానీ అంతగా ఇంపాక్ట్ ఇవ్వవు. ఇంకా సాయిబాబు తలారి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. ఇంకా డైరెక్టర్ జీవీకే రైటింగ్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఇంకొంచెం గ్రిప్పింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటే బాగుండేది. హర్రర్ కూడా డైలీ హర్రర్ మూవీ చూసే వాళ్ళకి ఇది పెద్దగా ఏమీ ఎక్స్పీరియన్స్ ఇవ్వవు. మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ సరిపోతుంది. దాని వల్ల కొంచెం స్లోగా అనిపిస్తుంది స్క్రీన్ ప్లే. ఇంకా కొంచెం మూవీ ప్రొడక్టబుల్ గా ఉంటుంది. కొన్ని హర్రర్ సీన్లు ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూసినట్లే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ లో అయితే కొన్ని ట్విస్టులు ముందే గెస్ట్ చేసేలా ఉంటాయి. ఇంకా మూవీలో కమెడియన్స్ భద్రం, జమినీ సురేష్ ఉన్నప్పటికీ కామెడీ ట్రాక్ వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు మూవీలో. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఫీల్ ఇస్తుంది. లవ్ ట్రాక్ ఒకటి, ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఇలా కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి టెంప్లెట్ తో చాలా మూవీస్ వచ్చాయి. చాలా మూవీ చూసాం కూడా. సేమ్ అదే కాన్సెప్ట్ మీద వచ్చిన మూవీ ఇది కూడా. దెయ్యాలు లేవు, చివరికి దెయ్యాలు ఉన్నాయని నమ్మడం. ఇదే కాన్సెప్ట్ చాలా పిచ్చబోలి సినిమాలు వచ్చినాయి ఇప్పటికే. ఫైనల్ గా ఈ మూవీ ఒకసారి చూడొచ్చు అంతే. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.